హాయ్ ఫ్రెండ్స్, దొండకాయ న్యూట్రిషన్స్ చూసేద్దాం. 100 గ్రామ్స్ ఆఫ్ దొండకాయల్లో క్యాలరీస్ 18, కార్బోహైడ్రేట్స్ 3.2 గ్రామ్స్, ఫ్యాట్ 0.1 గ్రామ్, విటమిన్ సి 1.56%, ఐరన్ 17.50%, పొటాషియం 0.0064, కాల్షియం 0.04. సో మనం దొండకాయలో న్యూట్రిషన్స్ చూసాం కదా, ఇప్పుడు బెనిఫిట్స్ చూద్దాం. లో క్యాలరీస్, ఎస్పెషల్లీ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్, హెల్ప్స్ టు మేనేజ్ బ్లడ్ షుగర్, ప్రమోట్ గట్ హెల్త్, బూస్ట్ ఇమ్యూనిటీ సిస్టమ్, హెల్ప్స్ టు ప్రివెంట్ క్యాన్సర్, ప్రమోట్స్ హార్ట్ హెల్త్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, protection against allergies, obesity. Some people side effect, sensitive skin irritation, swelling, rashes, digestion issues, bloating, low blood sugar. దొండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక చిన్న ప్యాన్ తీసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. అది కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. 1 మినిట్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. 3 మినిట్స్ వెయిట్ చేయాలి. కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఒక 3 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్ వేసుకోవాలి. మొత్తం మిక్సింగ్ చేసి తర్వాత మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలి డీప్ ఫ్రై అయ్యే వరకు. మొత్తం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని మొత్తం ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. వెయిట్ చేసి మనకి కర్రీ అనేది తయారైపోయింది. టిప్స్ ఫర్ కన్సంప్షన్: సర్వ్ ఫ్రెష్ వెజిటేబుల్స్, గో ఫర్ రా వెజ్జీస్, ఆప్షన్స్ ఫర్ సాలడ్, ట్రై డిఫరెంట్ ప్రిపరేషన్స్ అండ్ ప్రిపేర్ ఈజీలీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ. చూస్ ఇన్ ట్రెడిషనల్ మెథడ్స్ అండ్ combine with spices dishes. Scientific and cultural context. Botanical name. The botanical name for dondakaya is Coccinea, cucumber. Family వచ్చేసి cucumber, pumpkin. గ్రోత్ వచ్చేసరికి పర్ డే 4 inches గ్రోత్ అవుతుంది. దొండకాయ రెసిపీస్: దొండకాయ కర్రీ, దొండకాయ పచ్చడి, దొండకాయ ఫ్రై, దొండకాయ కారం, గుత్తి దొండకాయ కర్రీ. సో మనం ఈ విధంగా అన్ని రకాల దొండకాయల రెసిపీస్ అనేవి ఈజీగా, సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.